న్యూస్ చూస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఫీస్టింగ్ న్యూస్ ఇది. బహుశా లంచ్ కన్నా వెళ్ళాలనుకుంటున్నారా? కాస్త ఆగిపోయి ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్, ఎందుకంటే మీకు కడుపు నిండిపోయే వార్తను తీసుకొచ్చాను కరెక్ట్గా లంచ్ టైంకి. సో ఈ లంచ్ టైంలో మీకు ఈ వార్త ఎలా ఉందో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దట్స్ ద బ్రేకింగ్ న్యూస్. అదేంటి, మహేష్ బాబు ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఇది. వారణాసి మూవీ నుంచి ఇంకొక అప్డేట్ వచ్చేసింది. మూవీలో మహేష్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు ప్రకాష్ రాజ్. సీన్ల చిత్రీకరణకు సెట్లో అడుగు పెట్టారట ప్రకాష్ రాజ్. తండ్రి పాత్ర ఎంపిక కోసం ఇద్దరు నటులని అనుకుందంట టీం. మరి ముఖ్యంగా రాజమౌళి ఇద్దరు నటులను అనుకున్నప్పటికీ కూడా ఇద్దరు నటులతో సంతృప్తి వ్యక్తం చేయలేదంట. ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఓకే అనిపించిందట. దీంతో చివరికి ప్రకాష్ రాజ్ని ఫైనల్ చేసింది మూవీ టీం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాష్ రాజ్ని మూవీ టీం ఫైనల్ చేసింది. ప్రకాష్ రాజ్ అండ్ మహేష్ బాబు, వాట్ కాంబినేషన్. ఇద్దరు పోకిరి నుంచి మొదలు పెడితే చేసిన గోళ అంతా ఇంతనా? ఒక్కడు నిజం అర్జున్, అతడు పోకిరి, సైనికుడు కలేజా, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, శ్రీమంతుడు, భరతని నేను, మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కార్ వారి పాట, గుంటూరు కారం, రాజకుమారుడు, మురారి, బాబీ, నాని. దిస్ ఈజ్ వాట్ దేర్ కాంబినేషన్ ఈస్ కాల్డ్. దిస్ ఈజ్ వాట్ ప్రకాష్ రాజ్ అండ్ మహేష్ బాబు. అఫ్ కోర్స్ తండ్రి పాత్ర గురించి మాట్లాడుకుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కావచ్చు, అట్ ద సేమ్ టైం దూకుడు అనుకుంటా, సబ్జెక్ట్ ద కరెక్షన్. అండ్ తండ్రి పాత్రగా అయితే మాత్రం దిస్ ఈస్ గోనా బి ద హ్యాట్రిక్ వన్. బట్ ఇంతవరకు ఆ మూవీ కాంబినేషన్, వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాల గురించి మాట్లాడుకుంటే హీరో విలన్ పాత్ర కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, లేకపోతే మేబీ అదర్ కాంబినేషన్స్లో కావచ్చు. సో సైనికుల్లో కనిపించాడు, ఖలేజాలో కనిపించాడు, దూకుడులో, బిజినెస్ మ్యాన్లో, సీతం వాకెట్లో, సిరిమల్లి చెట్లు, శ్రీమంతుడు, భరత్ అని నేను, మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం, రాజకుమారుడు, మురారి, బాబీ నాని ఇలా వీళ్ళ కాంబినేషన్లో వస్తుందంటే కనుక బహుశా ఆ కాంబినేషన్ కోసం సెర్చ్ చేయడం జరిగిందా, లేకపోతే ఆ ఇద్దరు నటులు ఎవరు? ప్రస్తుతం ఇదే ఇంట్రెస్టింగ్ చర్చ ఉంది కదా. సో దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకెందుకో ఒక్కటైతే అనిపిస్తోంది. ఎందుకంటే మీకు గుర్తుందా, బాహుబలి టైంలో కూడా రమ్యకృష్ణ క్యారెక్టర్ని అనుకునే కన్నా ముందు శ్రీదేవిని అనుకున్నారు. దాంతోపాటు ఒక 2-3 క్యారెక్టర్స్ అనుకున్నారనేది, అంటే శ్రీదేవిని అనుకున్నారనేది బయట గట్టిగానే వినిపించింది. శ్రీదేవితో పాటు ఒక 2-3 క్యారెక్టర్స్ అనుకున్నారనేది ఇంకొక మాట. ఆఫ్ కోర్స్ కాస్త చర్చ వినిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే జరిగిందా అంటే ఒక నటుని అనుకుంటూ ఉంటారు, బట్ అక్కడ ఎందుకో ఓకే అది సెట్ కాకపోవడము, వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్. ఆ రీజన్ ఏదైనా కావచ్చు, అంటే ఏ రీజన్ అయిన వల్లైనా ఆ కాంబినేషన్ సెట్ కాకపోతే కనుక అనూహ్యంగా ఒక పేరు మస్తిష్కంలో మెదులుతూ ఉంటుంది, అది ఎగ్జిక్యూషన్కి వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ ఎగ్జిక్యూషన్కి వచ్చి సెట్ల మీదకి వచ్చి షూటింగ్ అయ్యి స్క్రీన్ మీద పడిందంటే బొమ్మ బ్లాక్ బాస్టర్ అయితే ఆ డైరెక్టర్కి, మరియు ముఖ్యంగా రాజమౌళి లాంటి డైరెక్టర్కి ఆ వైబ్ అంటూ ఉంటాం కదా, ఆ వైబ్ అనేది అర్థమవుతూ ఉంటుంది. సో ప్రస్తుతం వారణాసి ఎటువంటి క్రేజ్ని సొంతం చేసుకుంటుందో మనం చూసాం. ఇప్పటికే మహేష్ బాబు నటించిన ఆ వారణాసి ఒక్కొక్క గ్లిమ్స్, ఒక్కొక్క అప్డేట్ మరి ముఖ్యంగా ప్రజల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఎన్నో అప్డేట్స్ వచ్చినప్పటికీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఎందుకంటే ఎవరు మహేష్ బాబు కాంబినేషన్లో ఉండబోతోంది ఎవరు అనేది. సో అటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో వారణాసికి సంబంధించి అనదర్ బిగ్ అప్డేట్ వచ్చేసింది. మహేష్ ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. ఇప్పటికే సీన్ల చిత్రీకరణ జరుగుతోందట. తండ్రి పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలి అని చెప్పి దర్శకుడు రాజమౌళి కాస్త 4-5 పేర్లు అనుకున్నారట. మరి ముఖ్యంగా 2 పేర్లు అయితే అనుకున్నారట. బట్ ఎందుకో ఓకే కాలేదు, ఆయన సాటిస్ఫై కాదు అని అనుకున్న సందర్భంలో ప్రకాష్ రాజ్ని రంగంలోకి దించారట. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం తండ్రి పాత్ర కోసం మూవీలోకి ఎంట్రీ ఇచ్చారు అండ్ షూటింగ్ జరుగుతోందనేది వినిపిస్తున్నమాట. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. వారణాసికి సంబంధించి ఒక్కసారి మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఎలా ఉండబోతోంది సినిమా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి యాజ్ అ ఫ్యాన్గా, యాజ్ అ మూవీ లవర్గా మీరేమనుకుంటున్నారు అనేది ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఆ కమెంట్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అండ్ వారణాసికి సంబంధించి వారణాసిలోకి ఎంట్రీ ఇచ్చారు ప్రకాష్ రాజ్. ఇప్పటికీ ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతున్నాయనే చెప్పుకోవాలి. సో ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ అడుగుపెట్టడం ఎంతవరకు
ఇది ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఇంకా ఎక్కడికి తీసుకువెళ్ళొచ్చు? మీరేమనుకుంటున్నా అది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.